పొట్టేల శిరీష, రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్పర్సన్. విపిఆర్ గారు మీ గన్లన్నీ కూడా ఓపెన్ చేయాలంటే ఒకటే చెప్తున్నారు, అనుమతులు ఉన్న వారికి చెప్పే మాట, మీ గన్నులు ఓపెన్ చేయాలంటే మీ గనుల్లో ఉన్న మెటీరియల్ నాకే ఇవ్వాలని హుకుం జారీ చేశారు. రవిచంద్రన్న, ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నా. రవిచంద్రన్న, మీరేమో ఇక్కడ విపిఆర్ గారు ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నారు అని మీరు చెప్తున్నారు, కానీ లక్ష్మీ క్వార్ట్జ్ కంపెనీ పైన 10,000 టన్నులని చైనాకి ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? మీరేమో ఇక్కడ ఫ్యాక్టరీ కట్టాలంటున్నారు, వీళ్ళేమో లక్ష్మీ క్వార్ట్జ్ కంపెనీ తరపున ఆ కంపెనీ పైన 10,000 టన్నులని చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. రవిచంద్రన్ ఏమో విపిఆర్ గారు ఇక్కడే ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మీరు చెప్తున్నారు, వీళ్ళేమో లక్ష్మీ క్వార్ట్జ్ కంపెనీ తరపున 10,000 టన్నులు చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మరి ఇక్కడే ఫ్యాక్టరీ కట్టే ఉద్దేశమే ఉంటే వీళ్ళు ఎందుకు చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఫ్యాక్టరీ ఏమైనా చైనాలో కడుతున్నారా లేదా ఇక్కడే కడుతున్నారో ఇది రవిచంద్రనే దీనికి సమాధానం చెప్పాలా. ఇంకొక మాట అన్నారు రవిచంద్రన్న, ఏదో చిన్న చిన్న కాగితాల పొరపాట్లు ఉండొచ్చేమో కానీ అక్కడైతే అక్రమ మైనింగ్ జరగడం లేదు అని. రవిచంద్రన్న, చిన్న చిన్న కాగితాల పొరపాటు కాదు రవిచంద్రన్న, పెద్ద పెద్ద పొరపాట్లే. స్వయంగా మీ ప్రభుత్వంలోనే పద్మావతి మైన్ని రిజెక్ట్ చేస్తూ మీ ప్రభుత్వంలోనే డిఎంజీ గారే ఇచ్చిన ప్రొసీడింగ్ ఆర్డర్ ఇది. మీ ప్రభుత్వంలోనే పద్మావతి మైన్కి రిజెక్ట్ చేస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్ ఆర్డర్, డిఎంజీ గారే ఇచ్చిన ప్రొసీడింగ్ ఆర్డర్ ఇది, రిజెక్ట్ చేస్తూ. నెక్స్ట్ సిద్ధి వినాయక మైన్ కూడా రిజెక్ట్ చేస్తూ మీ ప్రభుత్వంలోనే డిఎంజీ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ ఆర్డర్. ఇవన్నీ కూడా 50 సంవత్సరాలు పూర్తి అయిపోయినవే రవిచంద్రన్న, ఇవన్నీ కూడా 50 సంవత్సరాలు పూర్తయిపోయినవే. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ రూల్ ప్రకారం 50 సంవత్సరాలు పూర్తయిపోయిన మైన్లన్నీ కూడా ప్రభుత్వ భూములే అన్నా. రవిచంద్రన్న, నువ్వు చెప్పేవే అక్రమ మైనింగ్ నిర్వచనానికి, నువ్వు చెప్పిన అక్రమ మైనింగ్ నిర్వచనానికి ఒక నమస్కారం రవిచంద్రన్న. కొండలు గుట్టల్లోనే తవ్వితేనే కాదన్నా అక్రమ మైనింగ్. ప్రభుత్వ భూముల్లో తవ్వినా సరే అది ఏంటి? అక్రమ మైనింగ్. ప్రస్తుతానికి వీళ్ళు చేస్తుండేది అదేనన్నా, వీళ్ళు చేస్తుండేదంతా 50 సంవత్సరాలు పూర్తి అయిపోయిన మైన్లలోనే వీళ్ళు మైనింగ్ చేస్తున్నారు. మరి వీళ్ళు చేసేది అక్రమ మైనింగా సక్రమ మైనింగా అన్నా? రవణ, మీరే చెప్పాలన్నా. కాబట్టి మీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన రూల్ని మీ ఎంపీనే పాటించట్లేదన్నా, దాంట్లోనే వాళ్ళు మైనింగ్ చేస్తున్నారు. రవణ, వాళ్ళు చేసేది అక్రమ మైనింగా సక్రమ మైనింగా మీరే చెప్పాలి రవణ. రవిచంద్రన్న మాట విని మేమైతే ధైర్యంగా వెళ్తాం. మాకు ఏదైనా జరిగితే వరకు రవిచంద్రన్నదే పూచి, ఎందుకంటే అక్కడ ఏం జరగట్లేదు, వెళ్ళొచ్చు రావచ్చు అని చెప్తున్నారు. రవణ, మీరే పూచి, ఖచ్చితంగా మా వాళ్ళందరం వెళ్తాం అక్కడ. కానీ ఏదైనా అయితే వరకు మీదే పూచి రవణ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అందరిలాగానే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధే, దైవాంత సంభూతుడేమీ కాదు కదా. మరి మా సైదాపురం మండలంలో వేలాది మంది కార్మికులు, కూలీలు, ఉద్యోగులు పనులు లేక, ఉపాధి లేక వారి కుటుంబాలు రోడ్డున పడుతుంటే వారు ఎందుకు స్పందించడం లేదు? ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ సైదాపురం మండల మైకా కార్మికుల ఉసురు మీకు ఖచ్చితంగా తగులుతుంది.